హాయ్ ఫ్రెండ్స్. ముందుగా సుభాష్ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పించుకుంటూ వారి రచించిన తులసి దళం 1 నుండి కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాము. 4 యోగాలు. ప్రతి జీవి తన పరిణామ క్రమంలో అన్ని దశలను విధిగా దాటాల్సిందే. భక్తి యోగం వల్ల తమోగుణం క్షీణిస్తుంది. కర్మయోగం వల్ల రజోగుణం క్షీణిస్తుంది. జ్ఞానయోగం వల్ల సత్వగుణం ప్రధానమవుతుంది. ధ్యానయోగం వల్ల సత్వగుణ ప్రధాని క్రమక్రమంగా శుద్ధ సత్వుడు నిర్గుణుడు అవుతాడు. కనుక భక్తి యోగం ప్రాథమిక విద్యార్థులకు అంటే ఆత్మపరంగా శైశవ దశలోను మరి బాల్యావస్థలోనూ ఉన్నవారికి వర్తిస్తుంది. కర్మయోగం మాధ్యమిక విద్యార్థులకు అంటే ఆత్మపరంగా యువావస్థలో ఉన్నవారికి వర్తిస్తుంది. జ్ఞానయోగం తర్వాత ఆత్మపరంగా వృద్ధావస్థలో వచ్చేదే ధ్యానయోగం. చివరి అధ్యాయమే ధ్యానయోగం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. మూఢభక్తి. భక్తి అనేది 2 దశలలో వర్తిస్తుంది. ఒకటి జీవాత్మ యొక్క శైశవ దశలో, రెండోసారి జీవాత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశగా. ప్రాథమిక విద్యార్థులకు మూఢభక్తి తప్పనిసరి. మూఢభక్తి అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవటం, ఆ రాముణ్ణి, ఆ అల్లాను, ఆ యెహోవాను కొలవటం, రామకోటి వ్రాయటం, వ్రతాలు చేయటం, పూజలు ప్రార్థనలు అని అనడం, అభిషేకాలు అర్చనలు తద్దినాలు అని అనటం, దేవాలయ ప్రదక్షిణాలు, తీర్థయాత్రలు చేయటం. వాస్తవానికి ఇవన్నీ శైశవ దశలోని తమోగుణాన్ని తీసివేసే చర్యలే కానీ ముక్తిదాయకాలు ఎంతమాత్రం కావు. శైశవ దశలో ముక్తి అనేదే అనవసరం. తమోగుణ ప్రధానులకు పైవన్నీ తప్పనిసరి. తమోగుణ ప్రధానులు అంటే బుద్ధి ఇంకా వికసించని వారు. బుద్ధిజీవులు అంటే ఆత్మపరంగా శైశవ దశను దాటిన వారు కూడా ఇంకా పై క్రియలే చేస్తూ ఉంటే వారిని భక్తి రోగులు అంటారే కానీ భక్తి యోగులు అని అనరు. కర్మకాండలు అంటే రిచువల్స్ అనేవి ఒకంత తెలివి వస్తూనే వదిలిపెట్టేయాలి. బొత్తిగా తెలివిహీనులకే అది ఒకంత ఓకే. ఒకంత తెలివి వస్తూనే ఆ తెలివిని పదును పెట్టడానికి, అభివృద్ధి చేయటానికి జ్ఞాన రాజయోగాలే శరణ్యం. భక్తి యోగం. యోగం అంటే ఏదేని సాధన. నిజానికి భక్తి యోగం అనేది లేనే లేదు. భక్తి అనేది ఓ సాధనా విషయం కాదు. భక్తి అనేది సిద్ధస్థితి. కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, రాజయోగం ఉంది, కానీ భక్తి యోగం ఎక్కడా లేదు. జ్ఞానయోగ సాధన చేయాలి, రాజయోగ సాధన చేయాలి. పరిపక్వ జ్ఞాని అయిన తరువాత, పరిపక్వ యోగి అయిన తరువాత ఆ సిద్ధపురుషుడి సహజ మనోస్థితే భక్తి. భక్తి అనేది ఆత్మ యొక్క పరిణామ క్రమంలో అంతిమ దశ యొక్క నిజస్థితి. ఈ స్థితిలో నేను, నావి అనేవి ఉండవు. భక్తి అంటే అన్నింటిలో మనల్ని మనం చూసుకునే స్థితి, మనలో అన్నింటినీ చూసుకునే స్థితి, స్వపర భావనలు శూన్యమైన స్థితి. యోగ సాధనకు ఉపక్రమించక ముందు మూఢభక్తి, యోగ సాధన పూర్ణమైన తరువాత సజ్జోభక్తి అంటారు. వర్ణాశ్రమ ధర్మాలు. ధర్మం అంటే కర్తవ్యం. ఇది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. వర్ణం, ఆశ్రమం. వర్ణం అంటే రంగు, అంటే ఆర, అంటే జీవకాంతి అని అర్థం. ఆర అంటే మనిషి చుట్టూ ఉండే ఒక కాంతి వలయం. ఇది అంశాత్మ యొక్క పరిపక్వతా స్థాయిని బట్టి ఉంటుంది. మన కర్తవ్యం, మన ధర్మం, మన ఆత్మ యొక్క జ్ఞానాజ్ఞానాల స్థితిని బట్టి ఉంటుంది. ఆశ్రమం అంటే నిలయం. దేహమే మన నిలయం. మనం ఎప్పుడు ఏమిటి చేయాలి అన్నది కేవలం మన ఆత్మస్థితిని బట్టే కాక మన దేహ వయోస్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం జ్ఞానులే తమ సొంత ధర్మం గురించి కానీ ఇతరుల ధర్మం గురించి కానీ నిజస్వరూపం తెలుసుకోగలరు. జ్ఞానులు కాని వారు తమ స్వధర్మం గురించి తెలుసుకోలేరు, ఇతరుల ధర్మం గురించి అంతకన్నా తెలుసుకోలేరు. సంసారం. సంసారమే నిర్వాణం అన్నాడు నాగార్జునుడు. సంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు, సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదు. అందుకే పరమపద సోపానంలో కూడా
పార్వతీ పరమేశ్వరులని, సరస్వతి బ్రహ్మ అని, లక్ష్మీనారాయణులని సంసార శ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి ఉంది. సంసారం నుంచి దూరంగా ఎప్పుడూ పరిగెత్తకూడదు. సంసారంలో ఉండే అన్ని సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. సమస్యలు అన్నవి మనకు సవాళ్ళు. సవాళ్ళు ఉంటేనే పరిశ్రమిస్తాము. పరిశ్రమిస్తేనే మనకు పురోగతి లేదా అధోగతి. అంతేకాదు, సంసారం చేయటం ప్రకృతి సహజం. సన్యాసం ప్రకృతి విరుద్ధం. సంసారం ఎప్పుడూ వదిలిపెట్టరాదు. సంసారంలోనే అసంగత్వాన్ని మేళవించాలి. సన్యాసం. సన్యాసం సమ్యక్ న్యాసం. సమ్యక్ న్యాసం అంటే సన్యాసం. సమ్యక్ అంటే సరి అయిన, న్యాసం అంటే వదిలిపెట్టడం. కనుక సన్యాసం అంటే ఏవి అయితే వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టడం, ఏవి అయితే త్యాజ్యనీయమో వాటిని త్యజించటం. అయితే వేటిని వదిలిపెట్టాలి? నేను ఇదే అనే భావాన్ని, నేను ఇంతే అనే భావాన్ని, నేను వేరే నువ్వు వేరే అనే భావాన్ని, ఇది నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి. చేయవలసింది సర్వసంగ పరిత్యాగం కాదు, చేయవలసింది సర్వసంగ పరిత్యాగం. సంఘం అంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల, వస్తువుల సముదాయం. సంఘం అంటే మితిమీరిన నా అనే భావన, అంటే ఆన్డ్యూ అటాచ్మెంట్ అన్నమాట. కలిసి ఉండాలి సంఘంతో, కానీ సంఘం లేకుండా పద్మపత్రమివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టు ఉన్నట్లు అన్నమాట. సంఘం వాంఛనీయం, అది మన పురోగతికి తప్పనిసరి. సంఘం అవాంఛనీయం, అది మన పురోగతి గొడ్డలి పెట్టు. సంఘం సంఘం సర్వసంగ పరిత్యాగమే సమ్యక్ న్యాసం. గృహస్థాశ్రమం. యస్మాత్ త్రయోస్యామ్రియం శ్రమిణో దానేన్నానేవ చాన్వహం గృహస్థేనైవ ధార్యంతే తస్మాజ్యేష్ఠాశ్రమో గృహే అనేది మనుస్మృతి. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 3 ఆశ్రమాల వారికి అన్నాదులనిచ్చే గృహస్థులే పోషిస్తున్నారు. సంపదలను సృష్టించేది గృహస్థులే. అందరికీ ఆశ్రయం ఇచ్చేది గృహస్థులే. మానవ శరీర నిర్మాణానికి దోహదపడేది గృహస్థులే. భౌతిక శరీరాలు అంశాత్మల పురోగతికి ఎంతో అవసరం. కనుక గృహస్థాశ్రమమే ఎప్పుడూ పరిగ్రహణీయం. ఉత్కృష్టమైన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే ముక్తి కూడా సంపాదిస్తే అంతకు మించిన విజయం, సార్థకత లేనే లేవు. బ్రహ్మచర్యం. భూరితి బ్రహ్మ. భూ అంటే అన్నింటికంటే గొప్పదైనది. అన్ని పనులను యుక్తంగా తగినట్లుగా చేయటమే నిజానికి అన్నింటికంటే గొప్పదైనది. ఏ పనినైనా ఏ మాత్రం ఎక్కువగా కానీ ఏ మాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఏ పనినైనా ఏ మాత్రం ముందుగా కానీ ఏ మాత్రం ఆలస్యంగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఆ విధంగా ఎప్పుడు యుక్తంలో చరించటమే బ్రహ్మచర్యం అంటే. అంతేకాని బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంపర్క రాహిత్యం అని కాదు. దాంపత్య రాహిత్యం, శృంగార రాహిత్యం ఎంతమాత్రమూ కాదు. శృంగారానికి దూరంగా ఉండటం ప్రకృతికి విరుద్ధం. అయితే దేనిలోనైనా యుక్తంగానే ఉండాలి. అన్నింటిలో యుక్తంగా మెలగటమే బ్రహ్మచర్యం. కోరికలను అణచవద్దు. కోరికలను ఎప్పుడూ అణచరాదు. ధర్మయుక్తమైన కోరికలను గాని అధర్మయుక్తమైన కోరికలను గాని కోరికలను ఎక్కువగా అణచటం వలన మనం ఆయా వాటికి సంబంధించిన పాఠాలను నేర్చుకోలేము. కర్మలు చేయటం వల్లనే అనుభవం వస్తుంది. ఎలాంటి కర్మలనైనా సరే చేయాలే కానీ అకర్ముడిగా మాత్రం ఎప్పుడూ ఉండరాదు. కోరికలే అభివృద్ధికి, పురోగతికి మూల కారణాలు. కోరికలు లేకపోవటం వలన, బలహీనమైన కోరికల వలన ఏదీ సాధ్యపడదు. కోరికల మూలానే విద్యలను అభ్యసిస్తాము. కోరికల మూలానే కళలను నేర్చుకుంటాము. కోరికల మూలానే డబ్బును సంపాదిస్తాము. కోరికల మూలాన్నే సుఖాన్ని సంతరించుకుంటారు. కోరికలు బలవత్తరంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి.
ధర్మయుక్తంగా ఉండాలి. కోరికలు లేకుండా మటుకు ఎప్పుడూ ఉండరాదు. అధర్మయుక్తమైన కర్మలు. ఒకవేళ గనుక అధర్మయుక్తమైన కర్మలైనా చెయ్యాలి అని విపరీతంగా అనిపిస్తే చేసే తీరాలి. ఇది రజోగుణ సంబంధమైనది. ఒకానొక వ్యక్తికి ఇది కూడా అవసరం కావచ్చు. ఇది కూడా తీర్చుకునే తీరాలి. అప్పుడే అభివృద్ధి. అప్పుడే ముందుకి వెళతాం. అందుకే వేమన యోగి అన్నాడు, కామిగాక మోక్షకామి కాడు అని. కోరికలు తీర్చుకోవటంలో ఉద్యుక్తుడైన వాడే కామి. ఆకామి మొదట కామిగా మారాలి. ఒకవేళ దుష్కామి అయితే క్రమక్రమంగా ఆయా పాఠాలు నేర్చుకోవటం ద్వారా అచిర కాలంలో సత్కామిగా అయి తీరుతాడు. ఓం తత్సత్. సర్వం ఓం తత్సత్.